మాస్టర్ పీస్ మూవీస్కి కేర్ ఆఫ్ అడ్రస్ మణిరత్నం. భారతీయ సినీ పరిశ్రమ చేసుకున్న అదృష్టం కొద్దీ ఈయన ఇక్కడ జన్మించారు. రాయిలో నుంచి నీళ్లు వస్తాయో లేదో కాని ఈయన సినిమాలు చూస్తే రాయిలాంటి హృదయాల్లో నుంచి కన్నీరు వస్తాయి. అంత ఇంటెన్సిటీ. పాత్రలు ఎన్నున్నాయి అన్నది కాకుండా ఉన్న పాత్రల ప్రభావం మనపై ఎంత ఉంటుంది అనేలా మూవీస్ చేసి చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖింపదగ్గ రచనలని తెరకెక్కించిన ద గ్రేట్ మణిరత్నం సర్ డైరెక్షన్లో వచ్చిన మూవీస్లో టాప్ ఆర్డర్ అంటూ డిసైడ్ చేసే అర్హత మనకు లేకున్నా మాకున్న పరిజ్ఞానం కొద్దీ టాప్ 10 లిస్టుగా ఈ వీడియోని మీకందించడం జరుగుతుంది. నెంబర్ 1 రోజా. కాశ్మీర్ అందాలను మేళవించుకున్న ప్రేమదో అదే కాశ్మీర్లోని మారణ కాండలని కూడా కలిపి అద్భుతమైన ఎమోషనల్ ఫిలింగా దీన్ని రూపొందించి భారతీయ సినీ చరిత్రకే మణిమాణిక్యంలా నిలిచారు మన మణిరత్నం గారు. ఉగ్రవాదుల చెరకు చెక్కిన తన భర్తను ఓ సాధారణ స్త్రీ ఎలా కాపాడుకుంది, మన దేశానికి కాశ్మీర్ ఎంత ముఖ్యమో హిందూ స్త్రీకి నుదుటిన కుంకుమబొట్టు కూడా అంతే ముఖ్యమన్నంట గొప్ప రచన చేసిన మణిరత్నాన్ని తమ పాత్రలకు 100కు 1000% న్యాయం చేకూర్చేలా నటించిన అరవిందస్వామి, మధుబాల గార్లను ఎంత మెచ్చుకున్నా తక్కువే. దేశభక్తిని మెండుగా చూపించి యావత్తు దేశ ప్రజలందరి గుండెల్లో మువ్వన్నెల జెండాని రెపరెపలాడించేలా అద్భుతమైన కల్ట్ క్లాసిక్ని అందించిన మణిరత్నంకు ఏ రెహమాన్ అందించిన పాటలు ఒక్కొక్కటి ఒక్కో కలికితొరాయిలాంటివని చెప్పాలి. 1992లో వచ్చిన ఈ మూవీ పాన్ ఇండియా సినిమాలకు దారితీసింది. అప్పటివరకు ఎన్ని సినిమాలు చేసినా రాని గుర్తింపు రెహమాన్కి ఈ మూవీ తీసుకొచ్చి పెట్టింది. ఇంకా అప్పటివరకు ఇళయరాజాతో వర్క్ చేసిన మణిరత్నం ఈ మూవీ తర్వాత రెహమాన్తోనూ జర్నీ స్టార్ట్ చేశారు. నేషనల్, ఇంటర్నేషనల్ స్థాయిలో ఎన్నో అవార్డులని అందుకుంది ఈ రోజా. నెంబర్ 2 బొంబాయి. అరవింద్ మనస కోయిరాలలు ఈ సినిమాలో పాత్రలు అనేకంటే ప్రేమికులు అనటం సబబు, ప్రేమ కంటే దేశపౌరులు అనటం ఇంకా సబబు. అంతర్లీనంగా దేశభక్తిని పెంపొందించేలా దాన్ని ఇద్దరు లవర్స్కి ముడిపెట్టి అద్భుతంగా మణిరత్నం ఈ మూవీని తెరకెక్కించారు. ఈ సినిమాకు స్ఫూర్తి కూడా రోజా సినిమానే. పొలిటికల్ డ్రామాని జతకూర్చి అప్పటి పరిస్థితులని మేళవించి సినిమాను ఒక్క నిమిషం కూడా స్కిప్ చేయనివ్వని ఇమోషన్తో తెరకెక్కించారు. అలాగే సాంగ్స్ గానీ బీజిఎం గానీ రెహమాన్ మరోసారి ఇచ్చిపడేశారు. ఊరికే చిలక అంటూ తన ప్రేయసి కోసం ఎదురుచూసే ప్రేమికుడి విరహవేదనగాని, కులమేలా మతమేలా అంటూ వచ్చే పేట్రియాటిక్ సాంగ్ గాని మూవీ చూసేవారిని కొత్త లోకంలోకి తీసుకొనిపోతాయి. చల్లటి కాశ్మీరు జల్లులు తడుపుతూ ప్రేక్షకుల్ని ఎక్కడికో తీసుకెళ్తూనే ఒక్కసారిగా ముంబై అల్లర్లతో జతచేర్చి ఊహించని ట్విస్టుతో నివ్వేరపోయేలా చేశారు ద గ్రేట్ మణిరత్నం. నిజంగా మణిరత్నం గారి గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఇమోషన్ అనే సబ్జెక్ట్లో మాస్టర్ డిగ్రీగాని చేశారా అనిపిస్తుంది. ఈయన సినిమాల్లో అప్పటివరకు పచ్చటి పచ్చిక మీదే ఉండే తెల్లవారు చినుకుల్లోని అందాలని చూపిస్తూ ఒక్కసారిగా పారే రక్తపు ప్రవాహాన్ని తీసుకువచ్చి అందులోనూ ఆ చినుకు తాలూకా గుండె చప్పుడుని మనకు వినిపింపచేయటం ఎవరికి సాధ్యం? ఈయనకు తప్ప. అలాంటి మణిరత్నం సార్ నుండి వచ్చిన మరో కల్ట్ క్లాసిక్ ఎమోషనల్ ఫిలిం దళపతి. మహాభారతంలోని కొన్ని పాత్రలని ఆధారంగా తీసుకొని సాంఘిక చిత్రంగా మలచిన తీరు అద్భుతం. కర్ణుడిని పోలి ఉండే సూర్యం పాత్రలో రజనీకాంత్, అతన్ని తన దళపతిగా, ప్రాణస్నేహితుడిగా దుర్యోధనుడిని పోలే పాత్రలో మమ్ముటి, ఇంకా అరవిందస్వామి అర్జునుడు. ఇలా స్నేహితుడి కోసం ప్రాణాలిచ్చే దళపతిగా రజనీకాంత్, చిన్నప్పుడే తల్లికి దూరమవడం, అతన్ని చేనదీసి తన ప్రాణస్నేహితుడిగా స్వీకరించే నెగిటివ్ రోల్లో ఉండే మమ్ముటి తీరా, తన వాళ్లు ఎవరో తెలిసినా తనకి తన స్నేహితుడే ముఖ్యమనేలా రజనీకాంత్ చివరి వరకు అతడు చెయ్యని విడవకుండా ఎలా ఉన్నాడు అనేది వీటిని అలుముకొని ఉండే ఎమోషనల్ సీన్స్. ఇవన్నీ చూస్తుంటే ఖచ్చితంగా మీరు మణిరత్నం గారికి వీరాభిమాని అయిపోతారు. ఇన్నాళ్లు ఈ సినిమాను ఎందుకు చూడలేదా అని బాధపడతారు. ఇళయరాజా సంగీతంలోని ఒక్కో పాట ఒక్కోలా మనల్ని వెంటాడుతూ ఉంటుంది. 1991లో వచ్చిన ఈ చిత్రం తర్వాత రజనీకాంత్కి ఫాలోయింగ్ విపరీతంగా పెరిగింది. ఇక నెంబర్ 4 నాయకుడు. చిన్నప్పుడే అందర్నీ పోగొట్టుకొని ఒంటరివాడిగా పెరిగిన హీరో పెద్దయ్యక ఒక ప్రాంతానికి నాయకుడిలా తన మాటే వేదం, తను చేసిందే శాసనమనేలా పోలీసులకి, పొలిటికల్ లీడర్లకి ఎలా గుదిబండలా మారాడు అన్నది కమల్ హాసన్ తప్ప మరెవ్వరూ చేయగలరు ఈ పాత్రను అనేలా కమల్ చేస్తే మణిరత్నం తప్ప మరెవ్వరు తీయగలరు ఈ మూవీని అనేలా మణిరత్నం తీశారు. సాంగ్స్లో కూడా ఇళయరాజా నేను తప్ప ఇంకెవ్వరు అనేలానే చేశారు. ఒక కల్ట్ క్లాసిక్ని చూపిస్తూనే దానిలో ఒక గాంభీర్యాన్ని మేళవించి ప్రేక్షకుల్ని 2.5 గంటల పాటు కుర్చీలకు అతుక్కుపోయేలా చేసిన చిత్రంగా నాయకుడిని సగర్వంగా చెప్పుకోవచ్చు. ఈ మూవీతో కమల్కి, మణిరత్నంకి కలెక్షన్లతో పాటు అవార్డులు కూడా ఎన్నో వచ్చాయి. సాధారణంగా అవార్డులు వచ్చే పిక్చర్లకి డబ్బులు రావు, డబ్బులు వచ్చే పిక్చర్లకి అవార్డులు రావు అంటారు. కానీ ఆ రెండూ వస్తే అదే మణిరత్నం సినిమా అవుతుంది. అందులో ఒకటే ఈ నాయకుడు.
అలా జనం నాడిని బట్టి తన వాడిని చూపించే ఈ అతి గొప్ప దర్శకుడి నుండి వచ్చిన మరో సినిమా గీతాంజలి. హీరోకి క్యాన్సర్ ఏంటి అంటూ మొదట పెదవిరిచిన వారంతా సినిమా చూశాక ఏదో ఉంది అని మరోసారి చూడడంతో మళ్లీ చూడాలనిపించే సినిమా అంటూ ఆదరణ పొందింది. 1989లో వచ్చిన ఈ మూవీలో హీరో నాగార్జున, హీరోయిన్ గిరిజ. చావు బ్రతుకుల మధ్య ఉన్న ఇద్దరు వ్యక్తులు ప్రేమలో పడితే ఆ ప్రేమ ముందు చావైనా చచ్చిపోవలసిందే అనే అద్భుతమైన దృశ్యకావ్యంగా దీన్ని తీర్చిదిద్దారు దర్శకులు. ఓ ప్రియా ప్రియా అనే విరహవేదననైనా, ఓ పాప లాలి అనే ట్రాజెడీ అయినా, ఆమని పాడవే అనే నైరాస్య గీతమైనా, మంచుకొండ వాగల్లోనా అనే అల్లరి చిలిపి సాంగ్ అయినా దేనికి మరొకటి ఈక్వల్ కాదు అనేలా దేనికదే సపరేట్ జోనర్లో ఆనిముత్యంగా నిలిచే అద్భుతమైన సంగీతాన్ని సమకూర్చారు ఇళయరాజా. ఆ ఏడాదిలోనే శివ అనే మరో మూవీ కూడా రావడంతో ఈ రెండు సినిమాలు భారీ విజయాలు అందుకోవడంతో నాగార్జున పరిపూర్ణ నటుడిగా మారి స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్నారు. ఇంకా మణిరత్నం గారి నుండి చెప్పుకునే మరో మూవీ సఖి. మాధవన్, శాలిని జంటగా ఏ రెహమాన్ సంగీత దర్శకత్వంలో కాలం నిలసించి ఉన్నంతవరకు వినిపించే పాటలతో అద్భుతమైన దృశ్యకావ్యాన్ని అందించారు మణిరత్నం. తను ప్రేమించిన అమ్మాయితో క్షణికావేశంలో వచ్చే వాగ్వాదం, ఆ వివాదం తర్వాత తెలవారు మంచు మాసి విరిసిన ఎండలా మళ్లీ వారి హృదయాల్లో వికసించే తపన, ఇలా మూవీ చూస్తున్నంతసేపు కొంచెం గిల్లి కజ్జాలు, అంతకు మించిన బాధ, అంతకు మించిన విరహం, ఇలా కల్ట్ అనే పదానికి సరికొత్త నిర్వచనంగా తయారు చేశారు డైరెక్టర్. మూవీ బ్రహ్మాండమైన విజయాన్ని సాధించి నేటికి మాధవన్ అంటే మన తెలుగు ప్రేక్షకులకి సఖియా అనే పాటే గుర్తుకు వచ్చేలా చేస్తుంది. ఇక నంబర్ 7 ఇద్దరు. ఇది వాస్తవం కాదు అనే టైటిల్కి ముందే వేశారు. కానీ సినిమా చూస్తున్నంతసేపు ఇది ఇద్దరు వ్యక్తుల వాస్తవిక జీవితమనే అనిపిస్తుంది. తమిళనాడుకు చెందిన నటులు దివంగత ముఖ్యమంత్రి ఎంజీఆర్ ఇంకా కరుణానిధుల జీవితం ఈ మూవీలో ప్రతిబింబించగా ఆయా పాత్రల మోహన్ లాల్, ప్రకాష్ రాజులు ప్రాణం పెట్టేశారు. చిన్నగా మొదలైన ఇద్దరు వ్యక్తుల జీవితం సినిమాల ద్వారా స్నేహానికి దారితీయటం, తర్వాత వారు రాజకీయాల్లో సైతం ఎలా చక్రం తిప్పగలిగారు అన్నది అద్భుతమైన ఇమోషన్తో తెరకెక్కించారు మణిరత్నం. ఏ రెహమాన్ అందించే పాటలు మహాద్భుతమైతే మోహన్ లాల్ నటనలో పదును, ప్రకాష్ రాజు చెప్పే డైలాగుల్లో పదును కలిసి ఆడియన్స్ను రెప్పవేయకుండా చేస్తాయి. 1997లో రిలీజైన ఈ మూవీ తమిళనాట పెను సంచలనం రేపింది. ఇక నెంబర్ 8 అంజలి. బేబీ షామిలి అనే 3 ఏళ్ల పాపతో హృదయాన్ని తడిమే అద్భుతమైన ఇమోషనల్ ఫిలింని తీర్చిదిద్దారు మణిరత్నం. ఇందులో ఆ చిన్నారుల యాక్టింగ్, అమాయకత్వం, అల్లరితో కూడుకొని ఆకట్టుకుంటే నటులు రఘువరన్ తన స్టైల్ మార్క్ యాక్టింగ్తో గుండెల్ని పిండేశారు. ఈ మూవీలో రఘువరన్ ఫుల్ పాజిటివ్ రోల్లో చేయడం, అతిస్థిమితం లేని కూతురు గురించి అతను పడే ఆరాటం, భావాలు తప్ప పైకి చెప్పుకోలేని ఆ పరిస్థితిని అతను తప్ప మరెవ్వరూ చేసినా ఆ తండ్రి పాత్రకు అంత గొప్ప న్యాయం చెయ్యడేరేమో అనిపిస్తుంది. ఇందులోనూ రేవతి హీరోయిన్, తరుణ్ చైల్డ్ ఆర్టిస్ట్గా నటించిన ఈ మూవీ తెలుగు, తమిళ్లో మంచి విజయాన్ని అందుకుంది. ఇక నంబర్ 9 మౌనరాగం. మణిరత్నం గారి సినిమాల్లో నటీనటులు ఎక్కువగా రిపీట్ అవుతూ ఉంటారు. అలా ఈ చిత్రంలో రిపీటైన హీరోయిన్ రేవతి. అల్లరి చిల్లరిగా కనిపించే అమ్మాయిని పెళ్లి చేసుకున్న హీరో ఆమెకు తన హృదయంలో చోటివ్వాలి అనుకుంటే ఆమె మాత్రం తన హృదయం తన వద్ద లేదు అంటూ చెప్పే ఆ గతంలో మరో హీరో కార్తీక్. అలా మూవీ ఆకట్టుకునే ఇమోషన్ బాండింగ్తో చివరి వరకు హృద్యమైన ఉత్కంఠతో సాగుతుంది. ఇళయరాజా గారు అద్భుతమైన స్కోర్ ఇచ్చి మూవీ గురించి మరో 100 ఏళ్లు చెప్పుకునేలా చేశారు. అలా సినిమా భారీ విజయాన్ని సాధించడం జరిగింది. మరి ఇలా 90స్లో వచ్చిన చిత్రాల్లో ఎక్కువగా చెప్పుకున్నాం కాబట్టి రీసెంట్ కాలంలో వచ్చిన ఓ సినిమాని కూడా ఈ టాప్ 10 లిస్ట్లో పెట్టాలి అంటే అదే పొనియన్ సెల్వన్ అని చెప్పొచ్చు. విక్రమ్, కార్తీ, ఐశ్వర్యరాయ్, జయం రవి, త్రిష ఇలా భారీ తారాగణం అంతా కలిసి చేసిన ఈ మూవీ ప్రేక్షకుల్ని సరికొత్త అట్మాస్ఫియర్కి తీసుకొనిపోతుంది. తన సామ్రాజ్య విస్తరణల భాగంగా పాండ్యులు, రాష్ట్రకూటములు ఇతర దేశాలను హస్తగతం చేసుకోవడంతో ఆ పైన ఎవరు వారికి నాయకుడు అనేలా, వారి అంతర్గత పోరు ఎలా కొనసాగింది అనేలా చరిత్ర ఆధారంగా ఈ కథను తయారు చేశారు. టైటిల్ రోల్లో జయం రవి నటించగా ఇతన ప్రేయసిగా ఐశ్వర్యారాయ్. ఇలా అందరు నటులు తమ తమ పరిధి మేరకు అద్భుతమైన నటనను కనపరిచారు. మరి ఇదండి వీడియో. మణిరత్నం గారి మూవీస్లో మీకు బాగా నచ్చిన సినిమాని కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తూ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మా ఛానల్లో వీడియో చూసిన ప్రతి ఒక్కరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను.